వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. సెప్టెంబర్ 17 తెలంగాణలో జరిగింది గుర్తున్న అంశాల గురించి చెప్పండి. భారతదేశం అంతటా కూడా ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది. మనము ఇక్కడ తెలంగాణలో నిజాం గవర్నమెంట్ చేసే దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఇక్కడ మితవాదులు అతివాదులుగా విడిపోయి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీగా అనుకోవాల్సిందే. అప్పటికి భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామంలో అణచివేయబడ్డ అట్టడుగు వర్గాల తరఫున దున్నేవాడికి భూమి, జనాన్ని సమీకరించేటందుకు అట్టడుగు వర్గాల వారు ఏం కోరుతున్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అన్ని క్రోడీకరించి నిజాం గవర్నమెంట్ వాళ్ళకి చేతగాక రజాకారులని ఆయుధాలు ఇచ్చి ఊళ్ళ మీదకి పంపించింది. వాళ్ళు వచ్చి లేవి. సార్ అప్పుడు మీకేం భయం కాలేదా? ఓవైపు సైనిక చర్య జరుగుతుంది, ఇంకోవైపు నిజాం రజాకారులు జరుగుతున్నది. మనం ఆశించింది ఏంటి? పోరాటం అంతా కూడా భూమి కొరకు, వృత్తి కొరకు. దీంట్లో నెహ్రూ పాత్ర ఎక్కువ ఉందా, పటేల్ పాత్ర ఎక్కువ ఉందా సార్ సైనిక చర్య? కమ్యూనిస్టులు కోరుకునే సోషలిజం నమూనా ప్రభుత్వాన్నే మనం ఏర్పరుస్తున్నాం కదా అనేది నెహ్రూ వాదన. 1947 ఆగస్టు 15కు తెలంగాణకు సంబంధం. ఆగస్టు 15 నాడు మనం జెండాలు ఎగరేస్తున్నాము, పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తున్నాము, అన్నీ జరుపుతున్నాం. అవును. అదే 1948లో తెలంగాణకు స్వాతంత్రం, స్వేచ్ఛ వచ్చింది. కానీ దాన్ని జరుపుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు మొదలైనవి. దేశ చరిత్రలో ఇంత క్వాలిటేటివ్ గుణాత్మకమైన ఉద్యమం మీకు ఎక్కడ జరగల లేదు. అట్టడుగు వర్గాల నుంచి, కులం లేదు, మతం లేదు. జలియన్ వాలీబాగు లాంటి సంఘటన అంతకంటే ముందే మన తెలంగాణలో ముఖ్యంగా సూర్యాపేట దగ్గర జరిగిందని. తెలంగాణలో ఒక అరడజన జరిగినాయి. పరకాల దగ్గర, ఈడ వెంపటి దగ్గర 18 మంది నిలబెట్టి ఒకే దెబ్బ పెట్టి కాల్చి నిప్పు పెట్టి తలగబెట్టింది. మరి అది జలియన్ బాగ్ కంటే ఇంకా క్రూరమైంది. తడకమల్లలో 5గురిని కాళ్ళు చేతులు కట్టేసి గడ్డాంలో వేసేసి గడ్డాంకు నింపి పెట్టింది. అట్లా జలియన్ వాలాబాగ్ లాంటి ఘటనలు తెలంగాణలో ఒక నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాళ మన ముందు గుంటకండ్ల రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు. 1948 విలీనం గురించే కాదు, తెలంగాణ సాంస్కృతిక సాహిత్య ఉద్యమాలతో, పోరాటాలతో ఆయనకు చాలా పరిచయం ఉంది, ప్రత్యక్షంగా చూసిన అనుభవాలు ఉన్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణలో ఇంకా చర్చ జరుగుతోంది. తెలంగాణలో జరిగింది విలీనమా విమోచనమా అనే చర్చ చేస్తున్నారు. సో ఇవన్నీ మాట్లాడుకుందాం. రామచంద్రారెడ్డి గారితో పాటు మరో సీనియర్ జర్నలిస్టు, నమస్తే తెలంగాణ పూర్వ సంపాదకులు, ఆర్టీఐ మాజీ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. నమస్తే సార్. చంద్రారెడ్డి సార్, రామచంద్రారెడ్డి సార్, 1948 సెప్టెంబర్ 17 తెలంగాణలో జరిగింది మీకు గుర్తుందా? మీ వయసు ఎంత అప్పుడు మీకు గుర్తున్న అంశాల గురించి చెప్పండి. నాకు గుర్తున్నప్పటి నుంచి 1944 ఆంధ్ర మహాసభ భువనగిరిలో రావి నారాయణ రెడ్డిది జరుగుతున్న సందర్భము. అప్పటికి 12 ఏళ్ళు ఉన్నా. మా అన్నగారు నాకంటే ఒక 6 సంవత్సరాలు పెద్ద. మా అన్నగారు రావినారాయణ రెడ్డి మీటింగ్కు పోతూ కొంత దూరం నన్ను తీసుకుపోయి మళ్ళీ వాపసు పంపించి కొన్ని కారణాల వల్ల పోయాడు. తదుపరి అట్లనే అది అయిపోయినాక చదువుకుంటున్నటువంటి మా అన్నగారు చదువు వదిలిపెట్టి ఇక రావినారాయణ రెడ్డి మీటింగ్ తదనంతరం మళ్ళీ
45 ఖమ్మం మీటింగ్ వరకు అట్లనే పార్టీలా పనిచేస్తూ పోయాడు. మేము పార్టీ అంటే సాయుధ పోరాటం, సాయుధ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం. భువనగిరి మీటింగ్లో భారతదేశం అంతటా కూడా ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది. మనము ఇక్కడ తెలంగాణలో నిజాం గవర్నమెంట్ చేసే దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటము చేయాలనేది మొదలుపెట్టిన సందర్భాన రావినారాయణ రెడ్డి మీటింగ్లోనే మితవాదులు అతివాదులుగా విడిపోయి, మితవాదులుగానేమో కాంగ్రెస్ నేషనల్ పార్టీలో పోయినరు, అతివాదులుగానేమో పీడిఎస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంగా. సార్ అంటే అతివాదులు మితవాదులుగా అంటే నాయకుల పేర్లు చెప్పండి సార్. అప్పట్లో ఏ నాయకులు అతివాదులుగా మారిపోయారు, మితవాదులుగా ఏ నాయకులు విడిపోయారు అనేది చెప్పండి కొంచెం. మీరు కూడా చెప్పండి. నేను మీటింగ్కి పోలేదు కాబట్టి అక్కడ జరిగిన సంఘటనలు అప్పుడు నేను 12 ఏళ్ళలో ఉన్నా కాబట్టి ఇది జరిగినటువంటి విషయాలలో నిజాంకు వ్యతిరేకంగా మనము ఇక్కడ నిజాం గవర్నమెంట్లో ఉన్నాము. తెలంగాణలో మనకు నేషనల్గానేమో కాంగ్రెస్ పార్టీగా ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా మా రాజ్యం మాకు వదిలిపెట్టి పోవాలనేది జరుగుతున్న సందర్భం కాబట్టి అప్పుడు ఆ సందర్భాన మనము నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నాము. మన స్ఫూర్తి ఒకటి ఉన్నది. జస్ట్ అంతకుముందు బాహ్య ప్రపంచంలో రష్యా, చైనా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆ భావనతోని మన అతివాదులుగా ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీగా అనుకోవాల్సిందే అప్పటికి. ఓకే, అది కాంగ్రెస్లో ఉన్న అతివాద శక్తులంతా రావినారాయణ రెడ్డి, తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, తర్వాత దొడ్డాన బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయినుద్దీన్ వీళ్ళంతా ఒకవైపు, ఈ మిగతావాదులను వాళ్ళు జమలాపురం కేశవరావు, తర్వాత రామానంద తీర్థ, సురవరం ప్రతాపరెడ్డి, ఈ మిగతా ఈ శక్తులన్నీ మాడపాటి హనుమంతరావు, వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు. ఈ కొండ వెంకటరంగారెడ్డి వీళ్ళంతా ఈ వీళ్ళు ఒకవైపు, వాళ్ళు ఒకవైపు. కానీ నిజాం మీద పోరాటం చేయాలి, కామన్ పంత వచ్చి నిజాం మీద పోరాటం చేయాలనేది సంకల్పానికి అయితే అందరూ సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఎటువంటి పోరాటం అనే విషయం దగ్గర తేడాలు ఉన్నాయి. ఆ తేడాలతోని నెక్స్ట్ మళ్ళీ మీటింగు వరకు పోస్ట్ పోన్ చేసి ఖమ్మం మీటింగ్లో పూర్తిగానే దూరమైనరు అతివాదులు మితవాదులుగా. అంటే నేషనల్ కాంగ్రెస్గా అతివాదులుగా పోయినరు. మనము నిజాముకు వ్యతిరేకంగా సోషల్ భావాలతోని సోషలిస్ట్ కంట్రీ నమూనా ప్రభుత్వం తీసుకురావాలి, పీడిత ప్రజల కొరకు ఇక్కడ చేసే దురాఘాతాలు, ఈ నిజాం గవర్నమెంట్లు జరిగే వాటికి వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి అని నిర్ణయం తీసుకొని భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, గ్రామంలో అణచివేయబడ్డ అట్టడుగు వర్గాల తరఫున వెట్టి చాకరీ నిర్మూలన, దున్నేవాడికి భూమి అనే నినాదంతో బయలుదేరింది. అప్పుడు ఆ సందర్భాన 46లో తీవ్రమైపోయింది. ఊరాన కమిటీలు ఏర్పడ్డాయి, గ్రామాన. ఆ కమిటీలు ఏర్పడిన తర్వాత ఒక నిర్ణయాలు పార్టీల కమ్యూనిస్ట్ పార్టీ అనేది బయట చెప్పుకుంటూ జనాన్ని సమీకరించేటందుకు అట్టడు వర్గాల వారు ఏం కోరుతున్నారు, వాళ్ళకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో అన్ని క్రోడీకరించి జనానికి చెప్పితే వాళ్ళు ఉత్సాహంగా ముందుకొచ్చి పాల్గొన్నారు, బాగా రక్షణ ఇచ్చారు. మరి ఫస్ట్ పెద్దల భూస్వాముల భూములు పంచాలి, దున్నేవాడికే భూమి, రైతాంగ పోరాటం మొదలైంది. అది ఈ భూములు పంచాలనే ప్రోగ్రాము ఎప్పుడైతే తీసుకున్నారో ఫస్ట్ నాయకత్వంలో మనం ఉన్నోళ్ళ దగ్గర మనకు ఎంత భూమి ఉన్నది, దానికి మనం ఎంత ఇవ్వగలుగుతాం అనేది చర్య తీసుకుంటే పార్టీలో ఉన్న పెద్దలు మొట్టమొదలు వాళ్ళ భూములు పంచారు. దాంట్లో కూడా మా అన్నగారు పిచ్చిరెడ్డి గారు మా భూములు మాకు 120 ఎకరాలు అప్పటికి ఉన్నది, దాంట్లో 15 ఎకరాల భూమిని పంచినాం.
ఈ పంచబడ్డ భూములు రైతులకు ఇచ్చినాం. ఎవరు పూర్వం ఆ పంచబడే దాంట్లో కూడా ఈ ఇంత భూమి మనకు ఎట్లా వచ్చింది అని అంటే, అయ్యా మేము రకం కట్టకపోతే పూర్వము గవర్నమెంట్కు శిస్తు చెల్లించకపోతేనే 3 ఏళ్ళు శిస్తు చెల్లించకపోతే మమ్మల్ని ఎల్లగొట్టినరు, వేరే వాళ్ళకు అర్రాజు పెట్టి చేసుకున్నారు అని ఇట్లా వచ్చినటువంటి కేసులన్నీ పరిశీలించి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడో నుంచో 1000 ఎకరాలు తీసుకున్నటువంటి భూములు ఉన్నాయి. దాంట్లో సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా జనగాము కూడా నల్లగొండ జిల్లాలో, ఖమ్మం కూడా నల్లగొండ జిల్లాలోనే తాలూకాలు. అప్పటికి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి గారి భూములు 1,50,000 ఎకరాలు అని అనుకున్నారు. సరే, వారికి ఎంత ఉన్నా 640 ఎకరాల మామిడి తోటే ఉన్నది. వ్యవసాయ భూములు ఎన్నో గ్రామాలలో ఉన్నాయి. అంత ఇవన్నీ కూడా మనం పంచినాక వారు ఎందుకు పంచరు అనే దాంట్లో పూనుకొని ముందుకు వెళ్ళింది పార్టీ. బాగా ఉద్యమం జరుగుతుంది. నిజాముకు దీనికి తోడు పటేల్ పట్వారీ వ్యవస్థ మెయిన్ ముఖ్యంగా వీళ్ళని ఎట్టి చాకరి చేయించుకొని తిండికి లేకుండా చేయించుకుని పనులు తీసుకునేది. 42లో 44 మధ్యన పెద్ద కరువు వస్తే నిజాం ఏదో రెవెన్యూ కిరిక హెడ్ క్వార్టర్లనే ఫేర్ షాపులు పెట్టింది. ఎర్రజొన్నలు, కొర్రలు, తైదలు, రాగులు పంచేది. అది నామమాత్రంగా. తదుపరి ఈ ఉద్యమం ఇట్లా సాగుతున్న సందర్భాన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం మొదలైంది. బాగా గ్రామాలలో లేబీ వసూలుకు దీనికి దానికి ఒత్తిడి చేస్తున్న సందర్భాన రాకుండా, లేబీ పెట్టకుండా వ్యతిరేకించింది. అప్పుడు ఈ గవర్నమెంటు, ఈ నిజాం గవర్నమెంటు వాళ్ళకి చేతగాక రజాకారులని వేరే దిక్కు గ్రామం వాళ్ళకు ఉన్నటువంటి తుర్కీ కంట్రీస్ నుంచి ఇక్కడ మత మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ ఆయుధాలు ఇచ్చి ఊళ్ళ మీదికి పంపించింది. వాళ్ళు వచ్చి లేవి వసూలు చేయటమే కాదు, గొర్రెపోతుడు ఇది అది లూటీలు చేసేది. ఆ లూటీలు చేస్తున్న సందర్భాన రోడ్లకు అడ్డంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో మాకు అప్పుడు సూర్యాపేట, జనగాము, హైదరాబాదు, ఖమ్మం మట్టి రోడ్లు ఉన్నాయి, కంకర చేసిన ఉన్నాయి. ఆ రోడ్లకు అడ్డంగా గాతులు తీసి వీళ్ళు రాకుండా, ఈ రజాకారులు వీళ్ళు రాకుండా ఆ గాతులు తీసి దాని మీద ఆముదం లోట కట్టెలు పెట్టి కొద్ది లోతుల మీద మీదంగా తంగడాకి జల్లి మీదంగా మట్టి జల్లి నున్నగా చేసి పెట్టితే ఈ వ్యాన్లు, రజాకార వ్యాన్లు వచ్చి దాంట్లో పడేది. దాంట్లో పడ్డప్పుడు మరి పోరాటం చేస్తున్నాం కదా, అప్పుడు ఆయుధాలు లేవు. గ్రామాన ఈ పెద్దలకు బోరు, నాటు తుపాకులు, బోరు మందు పోసి కొట్టి సెలక్తో కొట్టి తుపాకులు ఉండే అవన్నీ గ్యాదర్ చేసింది. దొరల దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ. ఇక వాటిని పట్టుకొని 1-2 ఉంటే కాల్వటం, కొట్టడం, వాళ్ళని తక్కువ ఉంటే వాళ్ళు ఫరారు కావటం వదిలిపెట్టి అట్లా ఆయుధాలు సంపాదిస్తూ ఉండే. ఇదంతా చేస్తున్న సందర్భాన మరీ అరాచకాలు ఇంకా పెరిగిపోయినాయి. ఊళ్ళకి వచ్చి దోపిడీ మొదలుపెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఏటలు ఇవన్నీ దొంగిలిస్తున్న మహిళల మీద కూడా అరాచకాలు చేశారు. నాగారంలో మా అన్నగారి తరఫున 12 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నాయకత్వం బయటికి వెళ్ళింది. యువకులు, రజాకారులు ఊళ్ళకి వచ్చి తుపాకులు వీధికి రేపలతో గాల్చి అలజడి చేసి మేము గొర్రెపోతులు అవి తీసుకొని పోయారు. మళ్ళీ తెల్లారి వచ్చినప్పుడు నాగారం డాక్ బంగ్లా, రెవెన్యూ ఫిర్కా బంగ్లాలో ఉంటే మా నాగారం జనం అంతా మేము కూడా పోయినా కొంత లెక్క పోయి కడీలకు దాపు చేసుకొని నాటు తుపాకుతో కాలిస్తే వాళ్ళు పొలాల అక్కడ నుంచి వాళ్ళ స్టేషన్ నుంచి మధ్యన పొలం ఉన్నది, పొలాల కాడికి వచ్చి దగ్గరికి వచ్చి కాల్చిన సందర్భాన ఒకరికి తొడల, ఒకరికి కాళ్ళ, ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. వెంటనే వీళ్ళని ఎత్తుకొని మేము ఫరారైనాం.
ఆ కోపం మీద వాళ్ళు కొట్టాలు గడ్డివాములు అన్ని తలగబెట్టి స్త్రీలను చేర్చి నానా హంగామా చేసిపోయాను. అది మా అప్పటి చరిత్ర. పరిస్థితి. ఇక ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ఇది వీళ్ళకు ఈ రజాకారులకు వీళ్ళకు అండగా పటేల్ పట్వారీ వ్యవస్థ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ప్రారంభమైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం పార్టీ పార్టీ కొన్ని దిక్కుల్లో వాళ్ళు మరీ అతిగా పోయిన పటేల్ పట్వారీలని ఖతం చేయటం కూడా జరిగింది. ఉదాహరణకు కాసర్లపాడు మా దగ్గర ఈ ఉద్యమం ఇట్లా తీవ్రతరం అయినాక తట్టుకోలేక మేము మా బంధువర్గం అంతా కూడా అటు సూర్యాపేట తాలూకాలో ఉన్నటువంటి బుర్కచెర్ల గ్రామం 4 కుటుంబాలు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమములు, బాలెముల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం, కడవెండి సీతారాంపురం మా బంధువులంతా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చేరారు. రావి నారాయణ రెడ్డి, అవతల రెడ్డి, భీమిరెడ్డి, నరసింహారెడ్డి, ముఖ్యంగా ఫస్ట్ ఎర్లియర్గా నల్లు ప్రతాప్ రెడ్డి, అండ్రెడ్డి వెంకటరెడ్డి, అండ్రెడ్డి రామరెడ్డి ఉద్యమంలో చేరి వీరంతా కొందరేమో ఆర్గనైజింగ్ కమిటీలు, కొందరేమో దళ కమాండర్లుగా మీ కుటుంబం నుంచి మీ బంధువర్గం నుంచి చేశారు. ఈ చేసే ఆ పోరాటంలో తీవ్రంగా పోరాడుతున్న సందర్భాన మేము ఇక్కడి నుంచి మాకున్న ధాన్యము అది అంత భూమిలో పాతిపెట్టి 46 ఎండింగ్ డిసెంబర్లో ధాన్యమంతా పడబెట్టి 47 ఫస్ట్ ఇయర్లీగా యూనియన్ గవర్నమెంట్కి వెళ్ళిపోయినాం. మీరు మాకు దగ్గర ఉన్న మా కుటుంబాలు 20 కుటుంబాలు అన్నీ కరివిరాల, జగ్గుగూడెం, ఈ బిందాలపురం, గోపాలపురం ఆ గ్రామాలకు అక్కడికి యూనియన్ గవర్నమెంట్లో ఉన్నాయి అప్పటికే. అవి మనకు దగ్గర ఉన్నది. మునగాల పరగన మునగాల పరగన, ఆ పరగనాకి వెళ్ళిపోయినాం. ఒక 6 మాసాలు అక్కడ ఉన్న తర్వాత ఇండియాకి స్వాతంత్రం వచ్చింది 47లో. 47లో స్వాతంత్రం వచ్చింది అనేది కొద్దిగా సంతోషపడ్డ, రజాకారుల ఒత్తిడి మహతీవ్రం అయిపోయింది. కాదు సార్, మీకు అప్పట్లో ఈ ప్రచార సాధనాలు ఇంత లేవు కదా, అప్పట్లో ఈ తెలంగాణ ప్రాంతంలో కాచి ఎక్కడైనా కానీ మీకు ఎట్లా వచ్చేది ఇవన్నీ? స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారు అంటే మీకు మాధ్యమం అంటే మీడియా ఏంది అని? మీడియా ఏం లేదు, అంతా కూడా మేము 2 అంచెలుగా విజిల్లు కూత పెట్టిన నేల, మళ్ళీ అక్కడ ఒక దగ్గర కోరియర్స్ ఇన్ఫర్మేషన్, ఓకే, కోరియర్స్ ద్వారానే ఇన్ఫర్మేషన్, విజిల్తోనే ఇన్స్ట్రక్షన్స్. 47లో ఈ రజాకారుల ఒత్తిడికి ఆయుధాలు కావాల్సి వచ్చి మా అన్న పిచ్చిరెడ్డి గారు, నల్లు ప్రతాప్ రెడ్డి, అండ్రెడ్డి వెంకటరెడ్డి, అప్పుడు నల్లు నరసింహులు, తర్వాత కృష్ణమూర్తి, వీళ్ళు మా పక్క ఊరు గ్రామం వేసిపోయిన ఎల్లప్ప, ఈ దళ కమాండర్లుగా ఏర్పాటు చేసి ఆయుధాలు కావాలని 40,000 రూపాయలు గ్యాదర్ చేసుకొచ్చారు సందాలుగా ఆ కాలానికి. అప్పుడు 47 ఫిబ్రవరిలో. అప్పుడు 40,000లో అప్పుడు ఎకరం ధర ఎంత ఉండే సార్ ఆ టైంలో? 50 రూపాయలు, 40 రూపాయలు, 40 రూపాయలు. బంగారం 40,000 రూపాయలు పెద్ద గొంగడి మూటలలో 2 కచ్చడాలలో తీసుకొచ్చి ఎండబెట్టి నా ముందట మళ్ళీ అన్ని కట్టలు కట్టి యూనియన్ గవర్నమెంట్లో మొత్తం క్రిస్టియన్స్ రైల్వేలలో పనిచేస్తున్నారు. మా ఊళ్ళో ఉన్నారు 30 మంది. మా ఊరు పక్క ఊరు పస్తాలలో ఉన్నటువంటి క్రిస్టియన్లలో ఎక్కువ మంది రైల్వేలో పనిచేస్తున్నారు. క్రిస్టియన్స్ వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయుధాలు తెస్తామని అంటే 40,000 రూపాయలు కొన్ని తక్కువ ఉంటే అప్పు తెచ్చారు. అప్పు తేవడానికి నమ్మి ఇచ్చేటోళ్ళు గారు. పెద్దల దగ్గర రూపాయలు ఉన్నోళ్ళు సాత్వికులైనా మళ్ళీ ఇస్తామని చేస్తే ఇచ్చిన ఒకటే ఇవ్వకున్న ఒకటే, వాళ్ళ బంధువులను చంపింది అనేది వాళ్ళ భావాలని
అడిగినందుకు ఇవ్వకపోతే ఉన్నాయని పేరు పోయింది, అప్పులు పెడుతున్నామని అట్లా ఇచ్చిండ్రు అప్పులు. 40,000 రూపాయలు భయంతో భయంతో ఇచ్చారు. ఇచ్చారు. ఇచ్చిండ్రు. పేరుంది కాబట్టి ఇకపోతే మనకి ఏం లేని వాళ్ళు అనుకుంటారనే దిగులతో కూడా కొంతమంది ఇచ్చినట్టున్నారు. అట్లా పర్సాబెల్లిలో తెచ్చినాం. గొప్పల చిన్నర్సిరెడ్డి అని అన్నాడు, ఆయన ద్వారా ఆయన దగ్గర తెప్పించిండు మా అన్నగారు. 2,000 రూపాయలు తెప్పించాడు. బో 40,000 రూపాయలు ఆ పస్తాల రైల్వేలో పనిచేసేటోళ్ళకి ఏర్పాటు చేసి పిలిపించి మా బావి దగ్గర అన్ని ఒక 100 ఎకరాలు అడవిలాగా ఉండి ఒక్కొక్క రావి చెట్టు 8 రాగి చెట్లు 10 రాగి చెట్లు మామిడి చెట్టు ఒక నెల రోజులు 30 పశువులకు మేతకు సరిపోయే రాగాకి వెళ్ళేది. పెద్ద అడవిలాగా ఉండేది. ఇక అక్కడనే ఏ మీటింగ్లు అయినా ఏ అయినా ఆడ జరిగేది. నేను ఉన్నా కాబట్టి ఎమ్మడి రూపాయలు పంపించినాక అతను 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, తొందరగా తేలే. ఆయుధాలు 4వ నెల అయింది. యాక్షను జరిగింది ఇండియా మీద. అది అక్కడ ఆపరేషన్ అయింది. వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఒప్పజెప్పిపోయే సందర్భాన ఆయుధాలు తెచ్చారు. మీకు అప్పుడు లేటుగా తెచ్చారు. ఆ ఆయుధాలే పట్టుకొని ఉద్యమం తీవ్రంగా చేయటం మొదలుపెట్టారు. ఇది అయిపోయిన తర్వాత ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. అప్పటికి కొద్ది మందే నాయకత్వం చనిపోయింది, కానీ సామాన్య జనం చనిపోయింది. దొరలకు వ్యతిరేకంగా ఇస్నూరు దొరలకు వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన దగ్గర వీటి దగ్గరనే కాల్పులు జరిపి వీళ్ళని చేసి మనలో ఈ పోరాటంలో ఉన్నోళ్ళని దొడ్డి కొమరయ్య వీళ్ళందరినీ చంపడానికి కారకులైన సందర్భాన మనం ఆయుధాలు బాగా సంపాదించుకున్నాం. ఇదంతా జరుగుతూ పోతున్నది 48. మేము యూనియన్ గవర్నమెంట్కి వెళ్ళిపోయిన వాళ్ళము. ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని వచ్చినాం. వెళ్ళి ఇంటికి రావాలా, మరొక ఊరికి పోయి పల్లెపాడికి మా బావగారి ఇంట్లో అక్కడ వేరే ఊరికి పోయి ఎక్కడనైనా సడన్గా ఊళ్ళకి రాలే. మనకు బంధువులు ఉన్న కాడ పోయి వచ్చి నెమ్మదిగా ఊరు చేరినాం. 48 యాక్షన్ తర్వాత. అప్పుడు 48 సెప్టెంబర్లో ఇక్కడ నిజాం గవర్నమెంట్ నిజాం రాజు మరి సెంట్రల్లో జరిగినటువంటి ఒప్పందాలతోని ఇది నిజాం ఒక్కటి ఇక్కడ వాడు స్వతంత్రంగా ఉంటానంటే ఉండనిచ్చేటందుకు వీలు లేదనేది అక్కడ జరిగిన చర్చలతోని 56 రాజ్యాలలో కూడా ఇక్కడ మన ఇండియాలో ఉన్న అన్ని రాజ్యాల కంటే ఇది చిన్నదైనా ఆర్థికంగా ఇంత పెద్ద స్టేటు, ఆర్థికంగా ఇంత స్తోమత గల స్టేట్ ఇంకోటి లేదు. సొంత రైల్వే ఉన్నది అప్పటికే, ఆర్టీసీ ఉన్నది, నిజాంకు పోస్టల్ ఉన్నది, ప్రతిదీ ఉన్నది. డెవలప్మెంట్ వాడి సొంతమే. వీడికి డబ్బులు సంపాదించడమే జనాన్ని హింసించి తప్ప ఇంకో మార్గం లేదు ఆయన చేసేటువంటి చేష్టలు. దానికి ఇండియాకు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఇండియా తెలంగాణ నిజాం గవర్నమెంట్ మీద పోరాటం, అక్కడి నుంచి బాంబింగ్ అయింది. వీడు లొంగిపోయాడు. సార్ అప్పుడు మీకేం భయం కాలేదా? ఓవైపు సైనిక చర్య జరుగుతుంది, ఇంకోవైపు నిజాం రజాకారులు జరుగుతున్నది. ఫీల్డ్లో మనం ఆశించింది ఏంటి? విముక్తి విమోచన అట్లా పెట్టండి. స్వేచ్ఛ అనేది వాళ్ళు అంటే అనవచ్చు. అవును. పోరాటం అంతా కూడా భూమి కొరకు, భుక్తి కొరకు. భుక్తి కావాలంటే భూమి కావాలి. అవును. పండించిన పంట వాడికి దక్కాల. ఈ 2 కరువైపోతున్నాయి. అందుకు ఉద్యమం మొదలైంది. మరి ఆ ఉద్యమం యొక్క ఫలితాలు రావాలనంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది వదిలిపెట్టాలి, ఇది జరగాలి. మనం తీసుకున్న స్టెప్ భూములు పంచడం 1,00,000 ఎకరాలు. ఆ భూములు ఇప్పుడు సైనిక చర్యకు ముందు మీరు ఆల్రెడీ భూములు పంచారు. భూములు పంచినాం. పెద్దల భూములు, పశువులు పంచడం. 1946లో సాయుధ పోరాటం ప్రకటించింది కమ్యూనిస్ట్ పార్టీ. అవును. సాయుధ పోరాటం తిరుగుబాటు. తిరుగుబాటు ఖమ్మం మహాసభ తర్వాత
ఎందుకంటే భూములు పంపకం ఎంత మనం పంచినాం. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ రావినారాయణ రెడ్డి పెద్ద భూస్వామి, అవును, ఆయన భూములన్నీ పంచినాడు. అట్లా కమ్యూనిస్ట్ పార్టీలో భీమిరెడ్డి నరసింహారెడ్డి పెద్ద భూస్వామి, వాళ్ళందరూ భూములు పంచినారు. పంచి వీళ్ళని భూస్వాములను కూడా అడుగుతున్నారు, పంచండి అని వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. ఆ ప్రతిఘటించే క్రమంలో ఇంకా సాయుధ పోరాటం పిలుపునిచ్చారు. వాళ్ళు ఏంటంటే దాడులు చేస్తున్నారు, తర్వాత అణచివేస్తున్నారు. దొడ్డి కుమరాయను చంపినారు, అంతకుముందు బందగి చనిపోయినాడు. ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని సాయుధ పోరాటం ప్రకటించారు. సాయుధ పోరాటం ప్రకటించి ఈ భూముల పంపిణీ చేసినాము మనం. ఒక దాదాపు 3000 గ్రామాల విముక్తి చేసినారు. 3000 గ్రామాలు ప్రజాప్రభుత్వం అని ప్రకటించినారు. అక్కడ భూములు పంచినారు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీతే పెత్తనం నడుస్తూ ఉంది. అంటే తెలంగాణలో ఉన్నది 3000 కాదు కదా, చాలా ఎక్కువ గ్రామాలు. అక్కడ ఈ భూమి పంచినాము, అదే భూమి కొరకు భుక్తి కొరకు అనే మనం నినాదంతో మొదలుపెట్టినాం. ఇది చివరిదాకా కొనసాగాలనేది కమ్యూనిస్ట్ పార్టీ స్టాండ్. జనం కోరిక, అయ్యో కోరిక. ఆ ఊర్లలో ప్రజలు కూడా వాళ్ళకి మద్దతుగా ఉన్నారు. ఓకే, ఆ ఊర్లలో ప్రజలు కూడా వాళ్ళకి మద్దతుగా ఉన్నారు. పోరాటం కొనసాగుతా ఉంది. కానీ యువతల గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ అట్లా ఆలోచించలే. మరొకటి కూడా ఉన్నది చర్చ. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ 2 పాకిస్తాన్లు అయినాయి. ఇక్కడ మనం ఏ చర్య తీసుకోకపోతే హైదరాబాద్ ఇంకో పాకిస్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ నిజాం అంటే మళ్ళీ వాడు పాకిస్తాన్లో వాడు వీడొక తుర్క దేశం, ఆనుకోలో పొడకలాయి. ఏ చర్య తీసుకోకపోతే మనం దాంట్లో ఇండియన్ గవర్నమెంట్లో కలుపుకోకపోతే నిజామైనా పరిపాలిస్తాడు, కమ్యూనిస్టులైనా అవుతారు. కమ్యూనిస్టు ప్రాబల్యం బాగా బొరిగింది, బాగా పెరిగింది, ఆయుధాలు బాగా సమకూరినాయి. ఇక అది వీడు ఎట్లాగా పోతాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడుతుంది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం వస్తుంది అనేది సెంట్రల్లో ఆలోచన ఉండే తర్జన భర్జనలు జరిగి వద్దు, కావాలి, చేయాలి అని నెహ్రూకు అప్పుడు ఉన్న వల్లభాయ్ పటేల్ జరిగినా దీంట్లో నెహ్రూ పాత్ర ఎక్కువ ఉందా, పటేల్ పాత్ర ఎక్కువ ఉందా సార్ సైనిక చర్య? కమ్యూనిస్టులు కోరుకునే సోషలిజం నమూనా ప్రభుత్వాన్నే మనం ఏర్పరుస్తున్నాం కదా అనేది నెహ్రూ వాదన. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే చెప్తుందో దున్నేవాడిదే భూమి అదైనా వ్యతిరేకమే. ఈ ఈ నిజాం రాజు ఉన్న వ్యతిరేకం. వేట్ చేయటం ఎందుకు, కలిపేయటం ఉత్తమం అనేది అంతిమ నిర్ణయం తీసుకొని చేసిండ్రు. ఓకే, ఇద్దరు కంబైన్డ్ కానీ అయ్యో ఆర్గ్యుమెంట్ కూర్చున్నప్పుడు 2 ఉంటాయి, అవును కాదనేది. ఎవరు ఏది చేసినా చేసిండ్రు. చేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మీద మళ్ళా పోరాటము రైతులది జరుగుతుంది. యూనియన్ గవర్నమెంట్ వచ్చింది, నిజాము లొంగిపోయాడు, అయిపోయింది. పంచిన భూములు రైతాంగానికి లక్షల ఎకరాలు పంచిన అవి అట్లనే లేవు, వెంటనే స్వాధీనం చేసుకున్నారు. 47 తర్వాత వెంటనే స్వాధీనం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ఏమైందంటే 48లో ఇక్కడ 2-3 విషయాలు స్పష్టంగా చెప్పండి సార్. ఈ విలీనమా, విమోచనమా, స్వేచ్ఛ జరుగుతుందా, ఒక స్పష్టత చెప్పదలుచుకుంది. ఏంటంటే 1947 ఆగస్ట్ 15కు తెలంగాణకు సంబంధం లేదు. అప్పటికి తెలంగాణ నిజాం పరిపాలన హైదరాబాద్ సంస్థానంలో ఉంది. మనం పోరాడుతూనే ఉన్నాం. అవును, అయినప్పటికీ ఆగస్టు 15 నాడు మనం జెండాలు ఎగరేస్తున్నాము, పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తున్నాము, అన్నీ జరుపుతున్నాం. అవును, అదే 1948లో తెలంగాణకు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రమే వచ్చింది. అవును, కానీ దాన్ని జరుపుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు మొదలైనవి. ఈ భిన్నాభిప్రాయాలు ఎక్కడ మొదలైనవి అంటే పార్టీల మధ్యన మొదలైనవి, ప్రజల మధ్య కాదు. ప్రజల మధ్యన కాదు. ఎందుకంటే తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ అదొక వ్యూహాత్మకమైన విధానపరమైన తప్పిదం అనేది తర్వాత
పార్టీనే నిర్ణయించింది. పార్టీని అవును అంగీకరించి పార్టీనే నిర్ణయించింది. 52లో సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు ఇది మనం ఈ సాయుధ పోరాటం కొనసాగించడం సాధ్యం కాదు అనే అంచనాకు వచ్చి మరి 48లోనే ఎందుకు చేయలేదు అంటే భిన్నాలు దీన్ని కాపాడాలి, భూములు పంచినాము, పేదోళ్ళకి అండగా ఉండాలి ఊళ్ళల్లా, లేకపోతే మళ్ళీ జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు, ఈ పటేల్ పట్వారీలు మళ్ళీ ఊర్ల మీద పడి మళ్ళీ జనాన్ని ఎందుకంటే అసలు తెలంగాణ చరిత్రలో కానీ దేశ చరిత్రలో ఇంత క్వాలిటేటివ్ గుణాత్మకమైన ఉద్యమం నీకు ఎక్కడ జరగల లేదు. అట్టడుగు వర్గాల నుంచి కులం లేదు, మతం లేదు, అవును అవును అందరూ మాల, మాదిగ, సబ్బండ చాకలి, జాతులు, మంగలి, సబ్బండ వర్గాలు ఒక వరుసలో నిలబడి తుపాకులు పట్టుకొని పోరాడిన కాలమైంది. నీకు అది సమాజంలో తెచ్చిన మార్పు అంతా ఇంత కాదు. అందుకని తెలంగాణ కమ్యూనిస్టులకు ఎప్పటికీ నుడబడి ఉండాలి, నాకు చెప్తుంది. అందుకని 48లో 3000 గ్రామాలే కాదు తెలంగాణలో ఆ రోజుకే 9000 గ్రామాలు ఉన్నాయి. అవును, మిగతా ప్రాంతం అంతా కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. అవును, మాకు స్వాతంత్రం వచ్చిందనే సెలబ్రేషన్స్ జరిగినాయి, జాతీయ జెండాలు ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క ఈ సాయుధ పోరాటం జరుగుతున్న గ్రామాలలో మాత్రం ముందుకు పోవాలా ఆగిపోవాలా అనే సంశయం ఉంది ఉన్నది. ఈ తర్జన భర్జన మధ్యనే ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చిందని అప్పటి నుంచి భూస్వాములు, పటేల్ పట్వారి వ్యవస్థ అంతా కూడా మేల్కొని మేమే ఇక్కడ తెలంగాణకు పోరాటం చేస్తున్నాం అని ఢిల్లీకి ఒత్తాసు పలికిన వర్గము 48 తర్వాత మళ్ళీ నిజాం గవర్నమెంట్లో ఏమి చేసినరో భూస్వామ్య వర్గము మళ్ళీ సేమ్ అదే ట్రీట్మెంట్ మళ్ళీ జరుగుతున్నది. భూములు పంచిన భూములు ఆక్రమణ అయినాయి వాళ్ళకు. మళ్ళీ గల్లేగేసుకొని పటేల్ వారి వ్యవస్థ మళ్ళీ ఇటు చాకరీ మున్పడి మాదిరి చేయించుకుంటేందుకు బునియాది అయింది. అక్కడ వ్యతిరేకత వచ్చింది మనకు. మనము పంచిన భూములు తీసుకున్నాము, మన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం చేసినటువంటి పోరాటం రైతుల తరఫున కంటిన్యూ అవుతుందని మనం ఆయుధాలు వదిలిపెట్టలే. సో 48లో ఎందుకు ఆయుధాలు విరమించలేదంటే కారణం ఇది. అంటే అయితే వాళ్ళు బ్యాన్ పెట్టిండ్రు, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ నిషేధం పెట్టారు. నిషేధంలో ఉండి పోరాటం చేస్తున్న సందర్భాన నాయకత్వాన్ని, లీడర్షిప్ని మొత్తం ఇప్పుడు నక్సల్బరీ ఇప్పుడు ఎంఎల్ పార్టీని ఏమి చేస్తున్నదో అంతకంటే ఎక్కువ తీవ్రంగా చర్యలు చేసి చంపేశారు. దాదాపు 4000 మంది. మా ఒక్క సూర్యాపేట తాలూకాలోనే 15 మంది లీడర్లని. నిజంగానే ఆ కాలపు నాయకులంతా కనుక మిగిలి ఉంటే తెలంగాణ సమాజం ఎంత వైబ్రెంట్గా ఉండేదో అనిపిస్తుంది. అంతమంది నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. నిజాం సైన్యము, అటు భారత సైన్యం. ముందేమో నిజాం సైన్యం, తర్వాత నిజాం సైన్యం లేదు, భారత సైన్యమే. జేఎన్ చౌదరి నాయకత్వంలోని భారత సైన్యము ఇక ఊళ్ళ మీద పడి మన నిజాం పోలీసులు ఎట్లయితే దుర్మార్గాలు చేసారో రజాకారులను తలపించారు, రజాకారుల లాగానే చేశారు. భూస్వామ్య వర్గానికి అండగా నిలిచి అండగా నిలిచి మళ్ళీ వాళ్ళ పెత్తనం జాగేటట్టుగా చేసింది. కాదు సార్, ఇక్కడ ఇంకోటి మీ స్వాతంత్ర పోరాటం జలియన్ వాలీబాగు లాంటి సంఘటన అంతకంటే ముందే మన తెలంగాణలో ముఖ్యంగా సూర్యాపేట దగ్గర జరిగిందని ఉంది. అది దాని గురించి చెప్పండి సార్. అంటే మొదలు 44, 45, 46 నిర్మాణ కార్యక్రమము 44లో మొదలుపెట్టి 45లో సంపూర్ణంగా గ్రామానికి బయలుదేరి 46లో అంతటా గ్రామాన విస్తరించింది మన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. అది జలియన్ వాలాబాగ్ లాంటి ఘటనలు తెలంగాణలో ఒక అరడజన జరిగినాయి. పరకాల దగ్గర, ఈడ వెంపటి దగ్గర 18 మంది నిలబెట్టి ఒకే దెబ్బ పెట్టి కాల్చి నిప్పు పెట్టి తలగబెట్టిండ్రు. అట్లనే చేతులు కట్టి నిజాం సైన్యం. నిజాం ఎందుకు ఈ ఖమ్మం దగ్గర ఎక్కడనైనా 15, 18 మంది 20 మందిని
తాళ్ళు పెట్టి కట్టేసి ఒక్కటే దెబ్బతోని మీదంగా చెత్తేసి తలబెట్టడం. పెట్రోల్ మరి పోసి అది జలియన్ బాగ్ కంటే ఇంకా క్రూరమైంది. ఘోరమైంది. తడకమల్లలో 5గురిని కాళ్ళు చేతులు కట్టేసి గడ్డాంలో వేసేసి గడ్డాంకు నింపి పెట్టారు. అట్లా జలియన్ వాలా బాగ్ లాంటి ఘటనలు తెలంగాణలో ఒక 6-7 ఘటనలు చాలా దారుణమైనవి. ఆ పరకాల దగ్గరది ఇక అది 100 మందికి పైన. అవును, అది బిగ్గెస్ట్. చాలా దుర్మార్గమైన చేసినారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాయకుల్ని అందరినీ కాల్చి చంపడం. రామరెడ్డి రేణిగుంట రామరెడ్డి 200 మందిని అక్కడ అంతే రేణిగుంట రామరెడ్డి. ఇవన్నీ రజాకారులు మొదలుపెట్టిన దాన్ని ఈ నిజాం పోలీస్ అండ్ రజాకారులు ఇద్దరు చేసిన దుశ్చర్యలకు కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న పంద దున్నేవాడికి భూమి భుక్తి కొరకు పోరాటం అన్నప్పుడు భూములు పంచినవి వాపసు తీసుకోవటము, వాళ్ళనే మళ్ళా ఒత్తాస పలికిచ్చి పటేల్ పాటు వారి వ్యవస్థను 47-48 మధ్యన 49 వరకు వీళ్ళు డిక్లేర్ చేసేంత వరకు మళ్ళీ ఏది ఆపలే సార్. 1947 ఆగస్ట్ 15 దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇక్కడ రాలే. కానీ దాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారా? భారతదేశానికి స్వాతంత్రం 47కు వచ్చిందంటే స్వేచ్ఛ అక్కడ వచ్చింది, మనకు రాలేదు అనేది ఉన్నది బాధ. ఒక్కటి చేసుకున్నారు. ఎక్కడ అప్పుడు ఉన్న పెద్ద పట్టణాలు హైదరాబాద్ లాంటివి, హైదరాబాద్లో జాతీయ జెండా ఎగరేసే ప్రయత్నం చేసినారు, ఎగరేయలే. కానీ రహస్యంగా కోటిలో జాతీయ జెండా ఎగరేసినారు. అట్లా అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ వెళ్ళు అలాగా బయటకు వచ్చి చేసుకున్న నిర్బంధం అలాంటిది. 48 సెప్టెంబర్ 17 నాడు మాత్రం చాలా చోట్ల జనము బయటకు వచ్చి హర్షత్రేకలు వాళ్ళు వస్తుంటే వాళ్ళకు స్వాగతం చెప్పిన సందర్భం కూడా ఉంది. బ్రాడర్ విశాలమైన దృక్పథంతో చూసినప్పుడు తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 నాడు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. కానీ ఆ స్వేచ్ఛ వచ్చిన సందర్భంలోనే నెహ్రూ కానీ పటేల్ కానీ ఓకే ఈ గ్రామాలలో ఇప్పటివరకు జరిగింది వదిలేయండి, ఆ భూములు అవన్నీ ఆ రక్షణ చేస్తాము, పేదలకు అట్లాగే ఉంచుతాము అని నేను సోషలిస్టు ప్రభుత్వం మేమే తెస్తామని అన్నాడుగా అన్న నెహ్రూ. అట్లాంటి అష్యూరెన్స్ ఇచ్చి మీరు ఆయుధాలు విడనాడంతో చర్చలు జరిపిండాల్సింది, విడనాడండి, మేము పేదలకు రక్షణగా ఉంటాం, అండగా ఉంటాం, మీరు పంచిన భూములు ఎక్కడికి పోవు అనే మాట అనలేదు, ఎవరు చెప్పలేదు. వీళ్ళు కూడా డిమాండ్ చేసినట్టు లేరు కమ్యూనిస్టులు. వీళ్ళు ఒక రకమైన ఒక చర్చలకు విలువలేదు. వాళ్ళు చేస్తున్న ప్రతి చర్యనే గమనిస్తూ ఉద్యమం కంటిన్యూ చేసినాం. కమ్యూనిస్ట్ పార్టీలో ఆ రోజు భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. 48 సెప్టెంబర్ 17 అయిపోయిన సందర్భంలో రావినారాయణ రెడ్డి సాయుధ పోరాటం విరమణ చేద్దామని ప్రకటించారు. అడిగాడు, పార్టీని అడిగాడు. ఆయన ఇక్కడ వీళ్ళు వినకపోతే బొంబాయి వెళ్ళాడు. బొంబాయి వెళ్తే ఆయన మీద ఇక్కడంతా దుష్ప్రచారం చేసినారు. ఆయన సరెండర్ కావడానికి పోయినాడు, పార్టీని ఎత్తుకుపోయినాడు, లేకపోతే ఇంకేవో ఇట్లా అన్ని పేపర్లో రాయించడం. కేసీఆర్కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎట్లయితే అవాకులు చెవాకులు అబద్ధాలు ప్రచారం చేసినారో రావినారాయణ రెడ్డి మీద కూడా అట్లే. అటు కమ్యూనిస్ట్ పార్టీ చేసింది, ఇటు అది అధికార యంత్రాంగం చేసింది, రెండు చేసినాయి. రావినారాయణ రెడ్డి చెప్పిన ఆర్గ్యుమెంట్ వినుంటే 4,000 మంది చచ్చిపోయేటోళ్ళు కాదు. కరెక్ట్. వీళ్ళు ఏమనుకున్నారు, 1949లో 48-49లో చైనాలో ఒక సాయుధ తిరుగుబాటు జరుగుతూ ఉంది, వ్యవసాయిక విప్లవం వచ్చింది. ముందు పల్లెలను విముక్తి చేసి తర్వాత పట్టణాలను విముక్తి చేసి తర్వాత ఒక కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ఏర్పాటు చేసినారు. 1917లో 16లో రష్యాలో కూడా అట్లాగే ఉద్యమం జరిగింది. ఈడ కూడా మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా, గ్రామీణ ప్రాంతం అంతా విముక్తి అయింది. మనం హైదరాబాద్ను విముక్తి చేస్తే చాలు అని ఒక అపోహ, ఒక మిస్కాలిక్యులేషన్, ఒక చారిత్రాత్మకమైన తప్పిదం, హిస్టారికల్ బ్లండర్ కారణంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించి 1952లో తప్పని నిర్ణయించుకొని విత్డ్రా చేసుకున్నారు. ఎన్నికలకు వచ్చినాక అందరూ బయటకు వచ్చినారు. అప్పటికే చాలామంది
చనిపోయినారు. చాలా నష్టం అంటే జరిగింది. నిజాం పాలనలో కంటే కూడా భారత సైన్యం విలీనం తర్వాత జరిపిన దాంట్లో ఎక్కువ మంది చనిపోయినట్టు. నిజాం పాలనలో చచ్చిపోయింది నాయకులు ప్రజలు, అమాయక జనాన్ని చాలా మందిని అక్కడ దొరకబట్టుకొని నాయకులు పోరాటం చేస్తా ఉన్నారు, దొరకకుండా ఉన్నారు, ఆయుధాలతో ఉన్నారు కాబట్టి ఎక్కువ దొరకలేదు. ఎక్కడన్నా ఒక చోట దొరికితే నాయకులు చంపినారు, అప్పుడు కూడా చంపకేం లేదు. అవును. కానీ ఎక్కువ మంది నాయకులు, బలమైన నాయకులు ఎక్కువ మంది చనిపోయింది ఎప్పుడంటే 48 తర్వాత వచ్చిన దాడుల్లోనే ఎక్కువ మంది చనిపోయినారు. ఎందుకంటే పటేళ్లు, పట్వార్లు, జాగీర్దార్లు, దేశం, సైన్యం అంతా కలిసి బలం అంతా కలిసి ఊర్ల మీద పడి గవర్నమెంట్ కు ఇన్ఫర్మేటర్స్ అంతా కూడా పటేల్ పట్వారు వ్యవస్థతో నడిచింది కాబట్టి మర్డర్స్ నాయకత్వం అంతా కుప్పకూలిపోయింది. కుప్పకూలిందనంటే ఫీల్డ్ వర్క్ ఎవరైతే దళ కమాండర్లు ఉన్నారో, దళ సభ్యులు ఉన్నారో వాళ్ళు మొత్తం అర్థమే. 48 ఆ రోజు సెప్టెంబర్ 17 రోజు నిజాం లొంగిపోయిన తర్వాత పటేల్ ముందు ప్రజలు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ దాన్ని? తెలంగాణ ప్రజలు దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇళ్లలో, ఊర్లలో, గ్రామాలు? 48 తర్వాత ఒక్కటి 48 తర్వాత ఆ రోజు విలీనం జరిగిన రోజు, అదైతే స్వేచ్ఛ వచ్చిన రోజు మీరెక్కడున్నారు, దాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆ రోజు 48 రోజు మా గ్రామంలో నేను మా పార్టీ 4 దళాలు, ఈ కృష్ణమూర్తి దళం, నల్లు నరసింహ దళము, తర్వాత వరంగల్, ఇటు పశ్చిమంగా ఈ భువనగిరి, తర్వాత సూర్యాపేట దళాలు, 4 దళాలు ఇప్పుడు మా ఉన్న ఇంట్లే 4 ఏడలు ఊసి తిని సందర్భము 6 గంటలైంది. అక్కడ బాంబింగ్ అయిపోయింది ఈవినింగ్. రజాకారులు క్యాంపులు పెట్టి ఉన్నారు ఊళ్ళల్లో, తుంగతుర్తి, ఏనుబాముల, ఈ క్యాంపులల్లో, ఒక్కొక్క క్యాంపులల్లో భార్య పిల్లలతోనే ఉన్నారు వాళ్ళు. ఆ రజాకారులు, ఈ నిజాం పోలీసులు వాళ్ళు బండ్లు కట్టుకొని పారిపోతుంటే ఫలానా దగ్గరికి వచ్చిండ్రు అని ఇన్ఫర్మేషన్ రాగానే ఒక 2 కిలోమీటర్లు నేను ఉరికిన వాళ్ళెమ్మడి. మన దళ సభ్యులకు వాళ్లకు పోరాటము రాత్రి 12 గంటల దాకా జరిగింది. వాళ్ళు బండ్లు ఇది అన్ని వదిలిపెట్టి ఆడోళ్ళని ఆగమాగమయ్యి పరారైన రజాకారులు అదంతా దోపిడీ చేయటం అయింది. సో రజాకారులు డ్యూటీ చేశారు ఆ రోజు. తదుపరి ఆ రోజు వీళ్ళు 2 రకాల సీన్. ఒకటి వీళ్ళేమో పోరాట రంగంలో ఉన్నారు. అవును. వీళ్ళంతా కూడా ఈ నాగారము, వీరి స్వగ్రామం నాగారము ఏంటంటే ఒక పోరాట రంగానికి ఒక కేంద్రం, అడ్డా లాంటిది. అది అప్పుడు నియోజకవర్గం. అవును. ఆ కాలంలో నియోజకవర్గం అది. ఎలక్షన్ కూడా నాగారం 189 నియోజకవర్గం ఉంది. అది ఆ రంగస్థలం. అక్కడ పరిస్థితి ఏంటంటే బెజవాడ నుంచి అటు వైపు విమానాలు వచ్చి దురాష్పల్లి గుట్టల మీద బాంబింగ్ వేసినాయి భయపెట్టడానికి. బాంబింగ్లు వేసేసి వేసేటప్పటికి వీళ్ళు ఇంకా రజాకారులంతా ఇంకా అయిపోయింది మన పని, సర్దుకొని పోవాలని ఎక్కడికక్కడ గుంపులు క్యాంపులలో ఉన్నారు. ఇక వీళ్ళని దొరకబట్టుకొని వీళ్ళని సంగతి చూడాలని చెప్పేసి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో వెంటబడ్డను ఇంతకుముందు చెప్పిన సంఘటనలు అట్లాంటివి చాలా చోట్ల జరిగినాయి. వాళ్ళ ఆయుధాలు తీసుకోవడం, స్వాధీనం చేసుకోవడం, అది మెయిన్, అదంతా చేసుకున్నారు. ఇది కాకుండా ఈ పోరాట రంగానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఈ సెలబ్రేషన్స్ జరిగినాయి. సెలబ్రేషన్స్ భారీగా జరిగినాయా అంటే భారీ, హైదరాబాద్ లాంటి చోట వాళ్ళకు ఆర్మీకి స్వాగతం చెప్పినారు, ఇవన్నీ జరిగినాయి. ఈ కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం లేని ప్రాంతాల్లో సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారు. ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు. అక్కడ ఈ ఆర్మీ పదఘటనలు లేవు. ఎక్కడన్నా ఆర్మీ పదఘటనలు ఉన్నాయంటే రజాకారులు ఉన్న కాడ వాళ్ళు ఇక్కడ కూడా మిగతా చోట్ల రజాకారులు ఎక్కడ ఉంటే అక్కడ కూడా పోయి ఆర్మీ యాక్షన్ తీసుకున్నది.
ఇక్కడ మాత్రం రజాకార్లు వర్సెస్ కమ్యూనిస్టులు వర్సెస్ ఆర్మీ, ఈ మూడింటి మధ్యన సంఘర్షణ జరిగింది. అందుకని అక్కడ సెలబ్రేషన్ 3 లేకపోవడానికి కారణం అంటే ఇది. కరెక్ట్. అనంతరం దీన్ని కొనసాగించడానికి. అవును. సో మీరైతే 4 ఏటలు కోసుకొని తిన్నారు ఆ రోజు. తింటున్న సందర్భాన మళ్ళీ రజాకారులు అనగానే తిన్నారు, తినలేదు. తినేది కూడా వదిలేసి మళ్ళీ వాళ్ళ వెంట పరిగెత్తారు వాళ్ళని తరిమి కొట్టడానికి. వాళ్ళ దగ్గర రైఫిల్స్ కందిరిగల చప్పుడే, వాళ్ళ కాల్పులు అడవిలో. మన ఏమో మ్యాన్ మేడ్, అవును, వాడేమో ఇంకా అప్పటికి మిషన్ మేడ్ కదా, వాడి అప్పటికి కొంచెం ఆధునికమైనవి. అవును, గవర్నమెంట్ సప్లై చేసింది కదా మన నిజాం గవర్నమెంట్ సప్లై చేసిన. నిజాం గవర్నమెంట్కు ఆర్థిక వనరు రెవెన్యూ ఒకటే కాకుండా ఇప్పుడు చెప్తాం కదా, పోస్టల్ ఉన్నది, రెవెన్యూ ఉన్నది, ఆర్టీసీ ఉన్నది, నిజాం స్టేట్ రైల్వే ఉంది, వాళ్లకు రవాణా ఇవన్నీ అన్నది ఒకటి ఇండస్ట్రీ కూడా ఉండే కదా. ఇది అల్విన్ ఉంది, హైదరాబాద్ ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్, టంకశాల ఉంది, అయ్యో సొంత ముద్ర పవర్ హౌస్ ఉంది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రూపాయలు మేము 2 ఏళ్ళు 3 ఏళ్ళు 20% లెస్తోని మన ఇండియన్ ఈ నిజాం రూపాయలు ఇచ్చి అవి తీసుకుంటే ఎందుకు 20% లెస్. ఇది ఆ రూపాయి నిజాం డబ్బే ఎక్కువ వాల్యూ, తక్కువ 116 వచ్చింది చల్లనేది కదా, చల్లదు కదా. చల్లదు కదా. ఓకే. అయ్యో, నిజాం నాణ్యాలు ఎట్లుండేటివి సార్? అంటే నిజాం బొమ్మతో ఉండేటివి. మొట్టమొదలు ముద్ద పైసల కంటే చిన్న పైసలు, రాగి పైసలు, రూపాయ, అర్ధ రూపాయ, బేడ, పావుల, బేడ, ఆనా 6 పైసలు. ఓకే. ఆనా అంటేనే 6 పైసలు కదా. ఆనా అంటేనే 6 పైసలు. 2 అనాలు బేడ, 2 బేడలు పావుల, 2 పావులాలు అర్ధ రూపాయ, 2 అర్ధలు రూపాయ. ఈ 10 పైసలు 5 పైసలు అని తర్వాత వచ్చినవేమో. ఈ మన నిజాం పీరియడ్లో మేము యూనియన్ గవర్నమెంట్కు వెళ్ళిపోయే ముందు మా ఇంట్లో ఒక రంధ్రం తీసి బంగారు నగలు లోపలి పెట్టిపోదాన్ని తీస్తే మా అమ్మ నేను ఇద్దరం తీసినాం. తీస్తుంటే గడపడుతుంది, తీస్తుంటే బక్ అని కుండ చప్పుడైంది. ఇదేందా అని తీస్తుంటే మా అమ్మ నన్ను దేనేలే, పిశాసి దానం పిశాసి ఇదైతే నేను తెగించి తీసిన మూకుడు, ఈ చెయ్యి మంద ఉన్నది, మూకుడు తీస్తే కుండలో చేయి పెడితే 3 ఎండి రూపాయలు దొరికినాయి. ఈ ఎండి రూపాయలు మళ్ళీ దాంట్లో తీసి ఈ అన్ని పెట్టి ఉప్పేసి మెత్తేసి, ఈ ధాన్యం కూడా 4 ఫీట్ల ఎలుపు, 20 గజాల పొడుగు, 4 ఫీట్ల లోతు తీసి దాంట్లో గడ్డి కట్టలు నిలబెట్టి ధాన్యం పోసి మళ్ళీ గడ్డి కప్పి మట్టి కప్పిపోయినాం. ఇట్లా ఎందుకు 20 ఫీట్ల ధాన్యం మేము అక్కడ పోయి వెళ్ళిపోయేటప్పుడు. ఓకే ఓకే. మునగాడ పరంగా వెళ్ళిపోయి నాయనమ్మ ఉండే దాడులు ఎక్కువైనాయి. అవునవును. రజాకారుల దాడులు ఊళ్ళ మీద ఎక్కువైనప్పుడు తప్పుకోవడానికి అటిలిన్ అన్నట్టు అంత అడవిలే. అప్పటికి వీళ్ళకి ఆయుధాలు అవన్నీ సమకూరలేదు. తర్వాత ప్రతిఘటన తీవ్రంగా కాలే. మా నాయనమ్మ ఉన్నది. నాయనమ్మ ఏంది తాత ఎక్కడైనా మీరు రూపాయలు పాతి పెట్టినారే అంటే నవ్వింది. పెద్ద మనిషి, 90 ఏళ్ళు. ఆముదాల గరిసె కింద మీ వాటకు వచ్చింది ఆ ఇల్లు, 2 దిక్కుల్లో పెట్టినాం, ఈ ఇంట్లో 2 దిక్కులు పెట్టినాం అంటే అట్లా ఉన్నాయా అంటే మీ తాత తీసిండ్రా, తీసి వచ్చిండంటే నేను ఇట్లా దూకితే వెళ్ళినది అంటే అయ్యో అన్ని తీయకూడదురా, 3 రూపాయలు 5 రూపాయలు దాంట్లో వేసి కడిగి దాంట్లో వేసి మళ్ళీ మూత పెట్టి పెడతాం. అన్ని తీయకూడదు, ఒకసారి తీయకుండా 20 రూపాయలు. సో 20 రూపాయలు నిజాం తయారు చేసినవా లేకపోతే బ్రిటిష్ గవర్నమెంట్? నిజాం వీడికంటే ఇప్పుడున్న 7th నిజాం కంటే మొదలున్న వాళ్ళు 20 రూపాయలే. ఓ, దాని మీద అతని బొమ్మలు ఉండేటివి. అన్ని బొమ్మలు, బరువు బిల్ల, అది తులం, 10 గ్రాములు. ఇక తులం అంటే 20 రూపాయలు. మిగతా అన్ని లేదులే అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.